దివ్యకి స్వాగతం. Teachers are rare, and a true master never takes on a disciple. నిజంగా ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో పర్టికులర్ గా చాలా రేర్ గా సరి అయిన గురువు దొరికే అవకాశం ఉంటుంది. నిజమైన గురువు డిసేబుల్ ని టేక్ ఓవర్ చేయడు. అంటే వాడి మీద రైడింగ్ చేసుకోవడం, అంటే వాడిని ఎక్స్‌ప్లాయిట్ చేయడు. అంటే వాడిని వాడుకోవటం లాగా ఉండదు. He befriends you and then just tell you in some simple way how to find the road. యాక్చువల్‌గా జీపీఎస్ లాంటి వాడు అంటే ఓన్లీ అలాగా వెళ్ళాలి అనే రూట్ చెప్తాడు. అంతేగాని చేత్తో పట్టుకొని వెళ్ళలేడు. లేదా నువ్వు ఆ తావను నడవకుండానే నీకు ఆ స్థితిని పొందేట్టుగాను చేయలేడు. ద స్ట్రెంగ్త్ అండ్ ద క్లారిఫికేషన్ వితిన్. అయితే నువ్వు స్ట్రెంగ్త్ ఇవ్వగలడు, క్లారిఫికేషన్ ఇవ్వగలడు. The more one reads and the more one hears and the more one discusses, the more one confused. సో ఇది నాలెడ్జ్ ఇచ్చే ఇగ్నోరెన్స్. ఇంతకుముందు ఇగ్నోరెన్స్ మూడు తెలుసుకున్నాం. ఒకటి ఇగ్నోరెన్స్ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది భోగభూమి అనుకోవటం. రెండో ఇగ్నోరెన్స్ ఏమో మన సెల్ఫ్ అంటే నా శరీరము నా మనసే సెల్ఫ్ అనుకోవటం రెండో ఇగ్నోరెన్స్. మూడో ఇగ్నోరెన్స్ నాలెడ్జ్ ద్వారా వస్తుంది. సో ఎక్కువ చదివిన కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ విన్న కొద్దీ విషయాలు విన్న కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేసిన కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్రస్తుత యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ జమానాలో అందరికీ అవుతున్న విషయమే. అన్ని కాంట్రవర్సీ, ఏ విషయం తీసుకున్నా కాంట్రవర్సీగా ఉంటాయి. మన ప్రోగా 10 వీడియోలు ఉంటాయి, యాంటీగా 10 వీడియోలు ఉంటాయి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్? ఇది ప్రిన్సిపల్ క్వశ్చన్ అనమాట. వర్తంగా చెప్పాలంటే ఇది ప్రతి క్షణం లోపల మెదులుతూనే ఉండాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనేది మీకు రోజు కనబడే ప్లేస్ లో ఇంట్లో ఎక్కడో ఒకటి రాసి ఉంచుకోండి. గోడ మీద పోస్టర్ కిందో లేకపోతే ఎక్కడైనా మొత్తం మీద మీకు కాన్స్టెంట్ కనబడుతుండాలి. మీ ఆఫీస్ లో మీ టేబుల్ మీదో మొత్తం మీద ఇది రోజు మీ కళ్ళకి ఎదురుట కనబడుతూనే ఉండాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్? సో లైఫ్ అండ్ బర్త్ అండర్స్టాండ్ అయ్యిందంటే పర్పస్ తెలియటమే అండర్స్టాండింగ్. సో వెన్ ఎవర్ యూ సే సంథింగ్, నువ్వు ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఆర్ హియర్ ఏదైనా విన్నప్పుడు కానీ, ఆర్ రీడ్ సంథింగ్ ఏదైనా చదివినప్పుడు కానీ, ఆర్ ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, ఆర్ థింక్ సంథింగ్ దేని గురించి అయినా ఆలోచించినప్పుడు కానీ, నువ్వు ఏదైనా విషయం చేసినప్పుడు కానీ, ఆర్ ఇంటెండెడ్ టు డూ సంథింగ్ ఏదైనా చేద్దామని అనుకునే పొజిషన్ లో ఉన్నా సరే, వెన్ ఎవర్ యు ఆర్ పజిల్డ్, ఎప్పుడైతే నీకు ఇలా చేయాలి అలా చేయాలా అని మీమాంస క్రియేట్ అయినప్పుడు, ఆర్ ప్రొఫైల్డ్ పడ్డా హెసిటేట్ చేసిన మీమాంసలు కట్టిన, ఆర్ యార్న్ అంటే పరితపించిన ప్లాన్ చేయాలనుకొని, ఆర్ విష్ టు నో వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలనిపించిన, లేదా రైట్ ఆర్ రాంగ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాలనిపించిన, వెన్ ఎవర్ సమ్ వన్ ఆర్గ్యూస్ ఆర్ అడ్వైజెస్, ఎప్పుడైనా ఎవరైనా నీకు ఆర్గ్యూ చేసినా లేదా నీకు అడ్వైజేషన్ ఇచ్చినా సలహా ఇచ్చినా, లీడ్స్ ఆరు ఫిలాసఫైస్, ఇప్పుడు ఫిలాసఫీ చెప్పొచ్చు, నీకు వేదాంతం చెప్పొచ్చు, లేదా నీకు ఇలా చేయాలి అలా చేయాలని నీకు డైరెక్షన్ చెప్పొచ్చు. అడుగు, ఏమిటి అడగాలంటే అడగవలసింది నెక్స్ట్ అంటే వస్తుంది. సో వెన్ ఎవర్ యు సే సంథింగ్ ఆర్ హియర్ ఆర్ రీడ్ సంథింగ్, practice or think something or do or intended to do something, whenever you are puzzled, baffled, hesitate, yawn, or wish to know what is good or bad, right or wrong, whenever someone argues or advises, leads or philosophies, ask. You must tell me, what is the purpose? నువ్వు అంటే క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. సో ఏ యాక్టివిటీ అయినా సరే ఏదైనా సరే యు ఆర్ డూయింగ్ విత్ అవర్ బాడీ ఆర్ మైండ్,
వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అనేది మటుకు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఇట్ డస్ దిస్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నేను చేస్తున్న ఏ పనైనా టేక్ మీ నియర్ టు దట్ పర్పస్, ఆ పర్పస్ కి దగ్గరికే వెళ్తుందా, ఆర్ టేక్ మీ అవే, దాని నుండి దూరంగా తీసుకెళ్తుందా, డస్ ఇట్ క్రియేట్ ఎ వాల్, అడ్డుగోడని క్రియేట్ చేస్తుందా, రిమూవ్ ఎ వాల్, ఏదైనా అడ్డుగోడని ఇస్తుందా కనిపోని, డస్ ఇట్ లీవ్ మీ వేర్ ఐ వాస్, అది అంతకుముందు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, అండ్ యాజ్ ఐ వాస్, ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగా, అండ్ విల్ దేర్ బి సమ్ ప్రోగ్రెస్, ఏనా అనుకున్న డైరెక్షన్ లో ప్రోగ్రెస్ ఉందా, ఇది ఇది వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యాక్టివిటీ అనేది. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, జస్ట్ టు హార్వెస్ట్ అవేర్నెస్. సో అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇదంతా సమస్య. సో అవేర్నెస్ పెంచుకుంటున్నారు. అవేర్నెస్ లేకపోతేనే ఐతో వెంటనే నిర్ణయం తీసుకుంటాం, వెంటనే ఈఎన్ఎస్ డామినేట్ చేసేస్తుంది. సో అవేర్నెస్ ఇంపార్టెంట్. అవేర్నెస్ సఫిషియెంట్ గా ఉండలేదు. ఎందుకు అవేర్నెస్ లేదంటే అవేర్నెస్ పెంచే ప్రాక్టీస్ చేయలేదు. పెరిగిపోతాం జీవితం. నువ్వు లేచున్నావు, ఆ టైంలో కూడా పడుకున్న స్థితిలోనే ఉంటున్నావు, వెళ్ళుకుంటున్నావు అనే పేరు. కానీ నువ్వు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నావు లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఏంటి, అది కలగంటమే. లేనిది కనబడుతోంది అంటే ఏంటి, కలే కదా. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అనమాట. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అవేర్నెస్ హార్వెస్టింగ్. అవేర్నెస్ హార్వెస్ట్ చేయటం కోసమే, అవేర్నెస్ హార్వెస్ట్ చేయడం కోసమే అవటమే లైఫ్. లైఫ్ అనేది ఒక ప్రవాహం అనమాట. ప్రవాహంలో అలాగా ప్రయాణం చేస్తాం, ప్రతి క్షణం ఎక్స్పీరియన్స్ అవుతూ, ప్రెజెన్స్ లో, ఈ ప్రెజెన్స్ లో ఎక్స్పీరియన్స్ అవుతూ. నథింగ్ మ్యాటర్స్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఈ లైఫ్ లో లేదా ఈ వరల్డ్ లో ఏది ఇంపార్టెంట్ కాదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ ఏ లైఫ్ వెల్ లివ్డ్. ఎందుకంటే ఏమిటి మ్యాటర్ అంటే జీవితం వెల్ లివ్డ్ కాదా, మంచిగా బతికేవా లేదా. అయితే ఈ వెల్ నువ్వు డిఫైన్ ఏం చేసుకుంటున్నావు మీద ఆధారపడుతుంది, ఆ డిఫైన్ నీ ఈక్వలెన్స్ మీద ఆధారపడుతుంది. ఎ లైఫ్ సో వెల్ లివ్డ్ ఇన్ ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్ లో నీ లైఫ్ చాలా మంచిగా ఉందా లేదా, ఇన్ ఎవ్రీ బ్రీత్, నీ శ్వాసలో ప్రతి శ్వాసలో హార్మోనిక్ శ్వాస ఉందా లేదా, రిథమిక్ శ్వాస ఉందా లేదా, దట్ దేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ట్రాన్స్లేటెడ్. సో దేర్ఫోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే టు లివ్ ఇన్ సచ్ ఎ మేనర్. దేవుడే వచ్చి నీకు ఏం కోరిక కావాలరా, నీకేం చేయాలరా సహాయం అని అడిగే పొజిషన్ లో ఉంటుంది. సో ఓ మ్యాన్, లివ్ యువర్ లైఫ్ సో వెల్, లెట్ యువర్ లైఫ్ బీ సో ఎగ్జాంపులరీ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ షుడ్ కమ్ టు యూ అండ్ ఆస్క్ కెన్ ఐ డూ ఫర్ యూ. నీ గురించి నేను ఏం చేయను అని దేవుడే దిగి వచ్చి అడిగేంత ఎగ్జాంపులరీగా ఉండాలన్నమాట లైఫ్. ఇదేం పర్ఫెక్షనిజం కాదు, పర్ఫెక్షన్ కోసం గిలగిల కొట్టుకోమని కాదు. సో వెరీ సింపుల్ థింగ్ అనమాట. సో ఫస్ట్ బ్రీతింగ్ లో రిథమిక్ తీసుకురాగలిగితే అది కీ పాయింట్. అలాగే నీ యొక్క డైలీ యాక్టివిటీలో, రిఫిల్స్ యాక్టివిటీలో, ప్రతి యాక్టివిటీలో ఒక సిస్టమేటిక్ రిథమిజిక్ తీసుకురావాలి. ఇష్టం వచ్చినప్పుడు పడుకున్నాను, ఇష్టం వచ్చినప్పుడు లేచాను కాదు పాయింట్. అవసరం ఉంటే లేచాను, అవసరం లేకపోతే పడుకున్నాను పాయింట్ కాదు. ఇష్టం అయితే తిన్నాను, ఇష్టం లేదు మానేశాను పాయింట్ కాదు. సో రైట్, రేపు మీరు